హలో ఫ్రెండ్స్, ఈరోజు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. చాలా ఫ్లవర్స్ రెడీ అయినాయి. కోసేస్తున్నాను. ఇక్కడ అన్నీ ఒకే చోట వచ్చినాయి. ఎంత బాగున్నాయో. బరువుకి కొన్ని ఫ్లవర్స్ ఇలా వాలిపోతున్నాయి. రెండు సేమ్ సైజులో ఉన్నాయి. ఇవన్నీ కోసేస్తున్నాను. ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి. ఇందులో మెంతులు వేశాను. ఇక్కడ మెంతికూర వచ్చేసింది. చిన్న చిన్న ముక్కలు చాలా బాగున్నాయి. బాగా వచ్చినాయి. వేసినవి అన్నీ జెర్మినేట్ అయినాయి. ఇది ఇంక రాలేదు. నెక్స్ట్ కొమ్మ పెడతాను వేరేది. కరివేపాకు కోస్తే చాలా బాగా వచ్చింది చిగురు. మెంతికూర ఇంకా వాటర్ పోయలేదు ఈరోజు. ఇప్పుడు పోస్తాను. లైట్గా జల్లుతాను. పుదీనా, చుక్కకూర, మిర్చి ప్లాంటు, మిర్చి మొక్క అదిగోండి అక్కడ బాగా వచ్చినాయి మిర్చీలు. టేబుల్ రోజెస్, పింక్ రెండు వచ్చినాయి. ఎప్పుడే ఫ్లవర్స్ అయిపోగానే నేను ఇలా కటింగ్ చేసేస్తాను. వీటిని తుంపేస్తాను. మొగ్గలు ఎక్కువ వస్తాయి ఇలా చేస్తే. ఇక ఇక్కడ వచ్చేసినాయి, అలా తుంపాను. కొత్తగా వస్తున్నాయి ఇక్కడ. వాటర్ కూడా బాగా పోయాలి. దొండ మొక్క ఇటు వచ్చింది కొమ్మ. ఇదంతా దొండ మొక్క ఇది మొత్తం. ఫ్లవర్స్ కట్ చేస్తున్నాను. బరువుకి ఇలా వాలిపోతూనే ఉన్నాయి ఫ్లవర్స్. వాటర్ జల్లితే ఇంకా బాగా బరువు వస్తుంది. ఫ్లవర్స్ మీద వాటర్ పడితే ఫ్లవర్స్ ఇలా వాలిపోతూ ఉంటాయి. సేమ్ సైజులో ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కోసేస్తాను. డైలీ కొన్నన్నా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ నాకు. మొత్తం సేమ్ సైజులో వస్తున్నాయి. కింద గార్డెన్లో కూడా ఇంత బాగా రావట్లేదు. మట్టిలో పెడితే ఇక్కడే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. బంతి పువ్వు బంతిలా రౌండ్గా ఉంది. బాగుంది కదా. ఇంకా ఉన్నాయి కొన్ని. ఈ కోసేసినాక మళ్ళీ ఒకసారి ఇలా చేసేయాలి. తీసి పడేయాలి మొత్తం. చిగుళ్ళు వస్తాయి. ఇంకా ఈ ఫ్లవర్స్ కోస్తుంటేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. లేకపోతే ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ రావు. చెట్టు కూడా ఎండిపోతుంది. ఈ ఫ్లవర్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇవి ఇంకా నెక్స్ట్ టైం వస్తాయి. చాలా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ. బాగున్నాయి కదా ఒకే చోట. ఈ ఫ్లవర్ వచ్చేసింది, కోస్తున్నాను. ఇక్కడ పెట్టుకున్నాను. ఈ ఫ్లవర్ కూడా రెడీ అయింది. ఇటువైపు పెడతాను. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను. రెడీగానే ఉంది. మొత్తం ఉప్పేసింది. ఇలా పెడతాను. బాగున్నాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇది కూడా విప్పేసింది. చిన్న ఫ్లవర్ వచ్చింది ఇటు సైడు. బాగుంది కదా. బుట్టలో ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఈ చుక్కకూర పీకేస్తాను. ఇక్కడ చుక్కకూర వచ్చింది, ఎండిపోతుంది, తీసేస్తాను. చుక్కకూర ప్లాంట్ కొన్ని పీకేసాను. ఇంకా కొన్ని ఎండిపోయినాయి, బాగా డ్రై అయిపోతున్నాయి.
ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. తీసేస్తున్నాను చుక్కకూర మొక్క. ఇక్కడ ఉంది. ఇదిగోండి పీకేసాను. దాని ప్లేస్లో మళ్ళీ ఇంకో మొక్క పెట్టుకుంటాను. మట్టి ఇందులోనే పెట్టేశాను. రూట్స్ చూడండి ఎంత గట్టిగా వచ్చినాయో. ఇలా కాయలా వస్తే ఇంకా ఎక్కువ వెళ్ళదు. ఈ రూట్స్ ఎక్కువగా ఇట్లా కాయలు కాయలుగా వస్తే మొక్క రాదు సరిగా. ఇది మదర్ రూటు మొత్తం. ఇది సగాన్ని కట్ చేసి పెట్టుకున్నా మళ్ళీ వచ్చేస్తుంది మొక్క. ఈ లీవ్స్ అన్ని తీసేసి పెడతాను. పండిపోయినాయి. ఇంకా ఉన్నాయి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. అటువైపు ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇవి ఇలా తీసేస్తున్నాను. నెక్స్ట్ టైం వస్తాయి ఇవి. అటుకు వస్తాను. ఇంకా ఆ ఫ్లవర్స్కి వస్తాను. ఇంకా మిర్చి మొక్క ఇది. మిర్చీలు బాగా వచ్చినాయి. చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవి కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని రెడీ అయినాయి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. మొత్తం విప్పేసినాయి ఇవి. ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. చిక్కుడు మొక్క కొంచెం హైట్ అయింది. ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అయినాయి దోమ. తీసేసి ఎడంగా వేసేస్తున్నాను. వంగ మొక్క, ఇక్కడ వంకాయ స్టార్ట్ అయింది. బీర మొక్కలు కొంచెం హైట్ అయినాయి. ఈ చిన్న మొక్క ఫ్లవర్ వచ్చింది, కోసేస్తున్నాను. ఇక్కడ తోటకూర సీడ్స్ వేసాను, వచ్చినాయి. టమోటా ప్లాంట్ ఇది. ఇక్కడ పెట్టేసాను ఫ్లవర్స్. బుట్టలో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని కోస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి, రెడీ అయినాయి ఫ్లవర్స్. ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడే వాటర్ పోసాను. మెంతి కూర వాటర్ పోసినాక చాలా బాగుంది. బేర మొక్కలు కూడా పోసాను. ఇటువైపు కూడా కొన్ని పోసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఫ్లవర్స్ కోసేస్తున్నాను. బాగున్నాయి కదా. ఫ్లవర్ కూడా కోసేస్తాను. ఇవన్నీ ఈరోజు చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మొత్తం గుచ్చుతాను. మిడిల్లో పడిపోయింది ఒకటి. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను. వాటర్ పడిన ఇప్పుడే వాటర్ పోసాను. ఇక్కడ ఒకటి చిన్న ఫ్లవరు, చిన్న ఫ్లవర్ ఇప్పేసింది, కోసేసాను. ఈ ఫ్లవర్ కూడా ఇప్పింది, కోసేస్తున్నాను. పెద్ద ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. ఇలాగ వస్తుంటే ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ పెట్టుకుంటున్నాను. పింక్ ఫ్లవర్ వచ్చింది, బాగుంది కదా. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. కొంచెం పెద్దగా వస్తుంది గుచ్చితే. ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి. మిర్చి వచ్చింది. ఇవన్నీ కలిపి ఒకేసారి కోస్తాను. డార్క్ మిర్చీలు. ఇక్కడ ఒకటి వాలిపోయింది ఫ్లవరు, ఇంకా వాలిపోయింది కదా, ఇది తీసేసుకున్నాను. హ్యాంగింగ్ పార్ట్. ఈ బౌల్ నిండిపోయింది బుట్ట. చాలా బాగున్నాయి. ఈరోజు చాలా ఎక్కువ ఫ్లవర్సే వచ్చినాయి. బాగుంది కదా. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, టేబుల్ రోజు. ఇది దొండ మొక్క. దీని సపోర్ట్ ఇలా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.